So now we are going to conversions. Okay, conversions of flip flops. మా వెరీ ఈజీ మా, బట్ ఏమంటే ఎగ్జైటేషన్ టైప్ దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి, ఆ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి, ఈజీ స్టెప్స్ మా. సో స్టెప్ 1 వచ్చేసి మీకు మొత్తం స్టెప్స్ అని నేను చెప్తాను. మేబీ మీరు ఈ క్లాస్ నేను రికార్డ్ చేస్తున్నా కాబట్టి మీకు ఆటోమేటిక్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి చూసుకోండి, ఓకేనా? ఓకే, సో స్టెప్ 1 వచ్చేసి మా ప్రతి ఒక్క కన్వర్జన్స్కి ఈ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ మా. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫై అవైలబుల్ and requirement flip flop. సెకండ్ స్టెప్ వచ్చేసి ఓకేనా, సెకండ్ స్టెప్ మేక్ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్. ఓకే, క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. థర్డ్ వచ్చేసి థర్డ్ స్టెప్, సో మేక్ ఎగ్జైటేషన్ టేబుల్. ఓకేనా, ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా, స్టెప్ 4 వచ్చేసి సో ప్రిపేర్ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ K-map. ఓకేనా, స్టెప్ 5 డ్రా ద సర్క్యూట్. ఓకేనమ్మా, ఈ 5 కేసెస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పండి అమ్మా. ఐడెంటిఫై అవైలబుల్ అండ్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. సెకండ్ కేసు వచ్చేసి మేక్ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. సో థర్డ్ వచ్చేసి మేక్ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్, ప్రిపేర్ బూలియన్ ఎక్స్ప్రెషన్ యూజింగ్ K-map, డ్రా ద సర్క్యూట్. సో నౌ ఇక్కడ మనకి ఒక కేసు తీసుకుందాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్పుట్ వచ్చి మన క్వశ్చన్ వచ్చేసి ఓకేనా, సో కన్వర్ట్ JK flip flop టు ఓకేనా JK flip flop టు D flip flop. ఓకే, సో ఇలా ఇస్తాడు మా క్వశ్చన్ మీకు, కన్వర్ట్ JK flip flop టు D flip flop. సో ఇక్కడ అవైలబుల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి చెప్పండి అమ్మా. సో ఇక్కడ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటి, రిక్వైర్మెంట్ ఫస్ట్ స్టెప్ ఏంటి మా. సో ఐడెంటిఫైయింగ్ ద అవైలబుల్ అండ్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో ఇక్కడ మీరు చూసారంటే ఓకేనా, దిస్ ఈజ్ అన్ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ క్వశ్చన్ లోనే ఇస్తాడమ్మా. సో కన్వర్ట్ JK flip flop టు D flip flop కదా. సో దిస్ ఈజ్ అన్ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్, దిస్ ఈజ్ అన్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. సో అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. సో కేస్ 1 కంప్లీట్ మా, స్టెప్ 1 కంప్లీటెడ్. సో స్టెప్ 2 మనం ఇప్పుడు స్టెప్ 1 లో మనం ఐడెంటిఫై చేసేసామా, అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి, రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి మనం ఐడెంటిఫై చేసేసాం. మేక్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఫర్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. సో సెకండ్ స్టెప్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ క్రియేట్ చేయాలి మా, దానికి ఫర్ రిక్వైర్మెంట్ నథింగ్ బట్ D. సో D ఫ్లిప్ ఫ్లాప్ కి ఆల్రెడీ మనం క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ క్రియేట్ చేసాం కదా. సో మీరు క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఎగ్జైటేషన్ టేబుల్ గుర్తుపెట్టుకోవాలి మా. సో D ఫ్లిప్ ఫ్లాప్ నేను ఇప్పుడు తీస్తాను. ఆల్రెడీ D ఫ్లిప్ ఫ్లాప్ నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను కదా. సో ఈ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ని మనం గ్యాదర్ చేయాలి. సో దిస్ ఈజ్ అవర్ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ D ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ D ఫ్లిప్ ఫ్లాప్ వచ్చేసింది. ఓకేనా, క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ D ఫ్లిప్ ఫ్లాప్. సో సెకండ్ కేసు కూడా అయిపోయింది మా. థర్డ్ కేసు చెప్పండి, థర్డ్ స్టెప్ మేక్
హలో, ఎగ్జైటేషన్ టేబుల్ సార్. అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఏదానికి జేకే ఫ్లిప్ ఫ్లాప్ సార్. జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ సార్. రైట్, జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఓపెన్ చేస్తాను నేను. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఎగ్జైటేషన్ టేబుల్ మనకు కావాలి, కరెక్టేనా? చూస్తా ఉన్నాను, లెట్ మీ చెక్. సో మేక్ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్, ఓకే. జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఒక ఎగ్జైటేషన్ టేబుల్ ఎక్కడ ఉంది? సో ఇక్కడ ఉంది లాస్ట్ లో. సో ఇది మనం క్యాప్చర్ చేసుకోవాలి. ఓకేనా? సో ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కూడా రెడీ. సో దిస్ ఈజ్ అన్ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకే మా. సో తర్వాత ఏం చేయాలి? ప్రిపేర్ బులియన్ ఎక్స్ప్రెషన్ ఉన్నాడు కదా. సో బులియన్ ఎక్స్ప్రెషన్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే చూడండి, సింపుల్ మా. ఇక్కడ మనకి వచ్చిన అవుట్పుట్స్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఉన్నాయి కదా. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఓకేనా, ఇక్కడ చూడండి. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్, సో జే అండ్ దెన్ 2 ఇన్పుట్స్, ఓకేనా. మనకి ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ నుంచి చేయాలేమో మా. మీకు ఎగ్జామ్ లో సార్ మేము ఇవన్నీ మళ్ళా మేమంతా క్రియేట్ చేయాలన్నా అంటే గినా జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, లేకుంటే ఎగ్జైటేషన్ టేబుల్ మీరు థర్డ్ స్టెప్ గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా క్రియేట్ చేయొచ్చు మా. సో మేక్ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్. సో థర్డ్ స్టెప్ గుర్తుపెట్టుకోండి, జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ మనకి థర్డ్ స్టెప్ లో ఈ ఎగ్జైటేషన్ టేబుల్ మీరు గుర్తుపెట్టుకున్నారంటే గినా, సో ఇక్కడ జేకి క్రియేట్ చేయండి. సో ఇది దిస్ ఈస్ ఫర్ జే మా, ఓకేనా. సో జే చూడండి, 0 1 డోంట్ కేర్. సో 0 1 డోంట్ కేర్. ఓకేనా. ఇక్కడ ఇన్పుట్స్ వచ్చేసి, సో ఇక్కడ ఇన్పుట్స్ చూడండి క్యూఎన్, బట్ ఇక్కడ చూడండి మా, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్, ఓకే, డి. సో ఇక్కడ ఇన్పుట్ వచ్చేసి డి, చాలా చాలా ఇంపార్టెంట్ మా. సో క్యూఎన్ బార్, సారీ డి బార్ అండ్ దెన్ డి. సో ఇక్కడ క్యూఎన్ బార్, ఇక్కడ క్యూఎన్. అర్థమైందిమ్మా? సో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఐడెంటిఫైయింగ్ ద అవైలబుల్ అండ్ రిక్వైర్మెంట్. సెకండ్ స్టెప్ వచ్చేసి క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ క్రియేట్ చేయాలి, ఓకేనా. క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ రిక్వైర్మెంట్, సో డి ఫ్లిప్ ఫ్లాప్. సో తర్వాత ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్, ఓకేనా. ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ క్రియేట్ చేయండి. సో తర్వాత మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ కి డిజైన్ చేయాలి మా. సో ఇక్కడ 0 1 డోంట్ కేర్. సో ఇక్కడ మ్యాచింగ్ ఏంటి అమ్మా? ఈ మ్యాచింగ్, ఓకేనా. సో మ్యాచింగ్ అవుట్పుట్స్ ఎంత వచ్చాయి? సో క్యూఎన్ బార్ క్యాన్సల్, సో డైరెక్ట్లీ డి విల్ బి ద అవుట్పుట్, ఓకే. సో జే ఈక్వల్స్ టు డి. హలో, ఎవరికైనా డౌట్ ఉందమ్మా? అర్థమవుతున్నాయా? వేద, మంజుల, రాజేష్, ఎస్ సార్. దినేష్, లేదు. నీలమోహన్ రెడ్డి, ఎస్ సార్. ఎస్ సార్. శివ, అర్చన, అనుష, ఏమా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, ఓకేనా. సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిమ్మా? సో కేక్ కూడా డిజైన్ చేయాలి, ఓకే. సో కేక్ కూడా డిజైన్ చేయండి అలాగే. సో ఫాస్ట్ గా డిజైన్ చేసేస్తాను నేను. సో చెప్పండి అమ్మా. డోంట్ కేర్. క్యూఎన్ బార్ 1 మినిట్ మా, క్యూఎన్ డి, ఓకే. సో ఇది వచ్చేసి కే మా, ఓకేనా, కే కి. సో కేలో ఏముంది? డోంట్ కేర్ 1 0 సార్. 1 0. సో ఇక్కడ మనకి, సో
ఇవి రెండో అవుతాయమ్మా. సో ఈ రెండింటికి ఏమవుతుందిమా? సో ఇది క్యూఎన్ బార్, ఇది QN. సో ఇది డి బార్, ఇది డి. సో ఇప్పుడు రెండు క్యాన్సిల్ అవుతాయి, డైరెక్ట్ అవుట్పుట్ విల్ బి డి బార్. D bar. K ఈక్వల్స్ టు D bar. డి బార్. సో ఇక్కడ మనకి ప్రిపేర్ బులియన్ ఎక్స్ప్రెషన్స్. సో బులియన్ ఎక్స్ప్రెషన్ ఒకటి వచ్చిందా? సో J ఈక్వల్స్ టు K, ఓకేనా? సో J ఈక్వల్స్ టు K ఒకటి వచ్చింది. సో K ఈక్వల్స్ టు D ఒకటి వచ్చింది. సో తర్వాత మనకి ప్రిపేర్ సర్క్యూట్. సో సర్క్యూట్ ప్రిపేర్ చేయాలి మా. సో వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనా? సో ఆల్రెడీ మీకు సర్క్యూట్ తెలుసు, బ్లాక్ డయాగ్రామ్. సో బ్లాక్ డయాగ్రామ్ లో ఇదేందిమ్మా? జేకే ఫ్లిప్ ఫ్లాప్ కదా. సో అవైలబుల్ ఏంటి? జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో జే కే అవుట్పుట్స్ క్యూఎన్, క్యూఎన్ బార్. ఓకే, సో ఇన్పుట్ అవుట్పుట్ రెండు ఇచ్చేసేయండి, ఓకేనా? ఇక్కడ క్లాక్ ఇచ్చేసేయండి. సో క్లాక్. సో ఇప్పుడు చూడండి అమ్మా, ఇన్పుట్ మనకి ఇక్కడ ఏంది? డి ఫ్లిప్ ఫ్లాప్ కదా రిక్వైర్మెంట్. సో డి ఫ్లిప్ ఫ్లాప్ కి డైరెక్ట్ గా పాస్ చేసేయండి అంతే, విత్ నాట్ గేట్ ఇచ్చేసింది. సో డి ఫ్లిప్ ఫ్లాప్ ఇదే కదమ్మా డి ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ నాట్ గేట్ ఉంటది. సో ఇక్కడ ఇన్పుట్ డైరెక్ట్ గా మనకి అవుట్పుట్ గా వెళ్తుంది ఇక్కడికి, ఓకేనా? దిస్ ఈజ్ అన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ డి ఫ్లిప్ ఫ్లాప్ విత్ ద హెల్ప్ ఆఫ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. అర్థమైందా? బట్ ఇక్కడ అమ్మా ఒక కేసు ఉంది. సో ఇక్కడ 4 పాసిబుల్ అవుట్పుట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పాసిబుల్ అవుట్పుట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ గా మీరు జేకే ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్స్ కే మ్యాప్ డిజైన్ చేశారు, డైరెక్ట్ గా సర్క్యూట్ డిజైన్ చేశారు, అంతే అమ్మా, సింపుల్. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఓకేనా, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో మనకి 8 పాసిబిలిటీస్ వస్తాయమ్మా. సో ఆ కేసులో నేను డిఫరెంట్ గా ఉంటది, అదొక్క కేసు నేను చెప్తాను. ఈ 4 కేసెస్ లో ఈజీ అమ్మా, డైరెక్ట్ జేకే త్రూ టేబుల్ కే మ్యాప్ డిజైన్ చేసుకోవడము, సర్క్యూట్ అది సర్క్యూట్ డిజైన్ చేయాలి అంతే. అర్థమైందా? సో జేకే టు డి. ఓకేమా. సో తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? సో ఇది కాపీ చేసుకుంటాను. అర్థమైందమ్మా? ఫస్ట్ క్వశ్చన్ జేకే టు డి క్లియర్ కదా అందరికి? Yes, sir. ఓకేమా. సో సెకండ్ కేసు వచ్చేసి టీ టు డి, డి ఫ్లిప్ ఫ్లాప్. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ టు డి ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ చెప్పండి అమ్మా, మీరే చెప్పాలి దీనికి ఆన్సర్స్. సారీ, రెండు ఇచ్చేసానా? అది చెప్పండి అమ్మా. సో అవైలబుల్ ఏంటి? స్టెప్ 1 ఎవరు చెప్తారమ్మా? Yes, sir. చెప్పమ్మా లేదా. T flip flop available, sir. టీ ఫ్లిప్ ఫ్లాప్ అవైలబుల్, ఓకే. సో D రిక్వైర్మెంట్ D D, sir. ఓకే. ఓకే అమ్మా, మ్యూట్ చేసుకోమా నువ్వు, సౌండ్ భారీ. ఓకే, సెకండ్ స్టెప్ ఎవరు చెప్తారు? క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. రాజేష్, దినేష్, బాయ్స్ చెప్పాలి అమ్మా. హలో సాయి, చెప్పమ్మా. మేక్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఫర్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏ దానికి అమ్మా? సో డి ఫ్లిప్ ఫ్లాప్ కి రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ తీసుకోవాలి అమ్మా. సో డి ఫ్లిప్ ఫ్లాప్ కి వెళ్దాం. దిస్ ఈజ్ జేకే. సో డి ఫ్లిప్ ఫ్లాప్ ఒక క్యారెక్టరిస్టిక్ టేబుల్ తీసుకోవాలి. సో క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ డి ఫ్లిప్ ఫ్లాప్.
దిస్ ఈజ్ అన్ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా. సో తర్వాత ఏంటిమా మేక్ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్, దట్ ఈస్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఎగ్జైటేషన్ టేబుల్ వచ్చేసి ఎగ్జైటేషన్ టేబుల్ చూడండి మా ఏదానికి మా అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా. టీ ఫ్లిప్ ఫ్లాప్ మనం లాస్ట్ లో డిజైన్ చేస్తాం కదా. ఓపెన్ విత్. సో ఇక్కడ ఎగ్జైటేషన్ టేబుల్ కావాలి. సో ఇది కాదు మా రాంగ్, ఇది కిందది. సో ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా. సెకండ్ కేస్ కూడా అయిపోయింది, డన్. సో తర్వాత ఏం చేయాలి, ఇక్కడ కూడా 4 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఓకే, 4 పాసిబిలిటీస్. సో దీనికి డోంట్ వాంట్ టు కంపేర్, వీ కెన్ డైరెక్ట్లీ క్రియేట్ త్రూ కే మ్యాప్ మా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ టీ టేబుల్ కి త్రూ టేబుల్ ఆఫ్ సారీ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ టీ ఫ్లిప్ ఫ్లాప్ కి ఆల్రెడీ మనకి ఏమొచ్చిందమ్మా, ఎక్స్ఆర్ ఆపరేషన్ వచ్చింది కదా. సో సేమ్ అదే వస్తుంది అమ్మా ఇక్కడ కూడా. సో టీ ఫ్లిప్ ఫ్లాప్కి వెళ్దాం. సో ఇదే వస్తుంది అమ్మా. సో ఇక్కడ మనకి 4 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి సో 0 1 1 0. సో కే మ్యాప్ 0 1 1 0. ఓకేనా. సో ఈ 1 కి క్యూఎన్ బార్. ఓకేనా, క్యూఎన్ బార్ టీ. సో ఈ 1 కి క్యూఎన్ టీ బార్. సో అవుట్పుట్ ఎంత వస్తుంది అమ్మా, సో ఎక్స్ఆర్ ఆపరేషన్ ఆఫ్ క్యూఎన్ అండ్ టీ వస్తుంది. ఓకేనా. సో మనకి దీనికి సర్క్యూట్ డయాగ్రామ్ క్రియేట్ చేద్దాం. సో సర్క్యూట్ డయాగ్రామ్ వచ్చేసి సర్క్యూట్ డయాగ్రామ్ ఇక్కడ టీ ఫ్లిప్ ఫ్లాప్ కదమ్మా మనకి. ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి అమ్మా, డి కదా. సో అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ లోపల వేసుకోవాలి. ఓకేనా. సో టీ క్యూఎన్ బార్. ఓకే. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ మన డి ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటిమ్మా, సో మనకి రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి, డి కదా. సో డి బయట రాయాలి. సో రాసేసిన తర్వాత మనకి ఒకటి ఏమొచ్చిందమ్మా, ఎక్స్ఆర్ ఆపరేషన్ వచ్చింది. సో ఎక్స్ఆర్ ఆపరేషన్ ఆఫ్ డి. సో ఎక్స్ఆర్ ఆపరేషన్ వచ్చేసి ఎలా ఇస్తారు చూడండి, ఇలానే కదమ్మా ఇచ్చేది ఎక్స్ఆర్ ఆపరేషన్. సో ఇక్కడ నుంచి అగైన్ ఇన్పుట్స్ విల్ బి టేకెన్ టు హియర్. దిస్ విల్ బి ద క్లాక్. ఓకే. సో ఈ ఇన్పుట్ వచ్చేసి మిగిలిపోతుంది. అర్థమైందా. సో యాక్చువల్ గా మనకి నాట్ ఇక్కడ అప్లై చేయాలి, బట్ ఇక్కడ ఏమైందంటే టీ ఫ్లిప్ ఫ్లాప్ టాగల్లో ఒకే ఇన్పుట్. ఓకేనా. సో టాగల్లో కూడా ఒకే ఇన్పుట్, డి ఫ్లిప్ ఫ్లాప్ కూడా ఒకే ఇన్పుట్. సో అందుకోసం మనకి ఒకే ఇన్పుట్ తీసుకుంటామా. సో ఇది మనకి లెఫ్ట్ అయిపోతుంది, లెఫ్ట్ అలోన్. సో ఇక్కడ మనకి ఎక్స్ఆర్ ఆపరేషన్ విల్ బి టేకెన్ టు ఓన్లీ డి ఇన్పుట్, సారీ టీ ఇన్పుట్. టీ ఇన్పుట్ నుంచి బ్యాక్ సైడ్ ఇస్తాం దీనికి. ఓకేనా, అర్థమైందా. సో దిస్ ఈజ్ అన్ సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ డి ఫ్లిప్ ఫ్లాప్, దట్ ఈస్ అ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. అర్థమైందా. yes sir మా ఏమైనా డౌట్స్ ఉన్నాయా. నో సార్. no sir ఈజీనేనమ్మా. easy na ఓకే అమ్మా. సో తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ కేసు చాలా డిఫరెంట్ గా ఉంటది. ఓకేనా. సో ఇక్కడ మనకి నెక్స్ట్ కేసు వచ్చేసి ఇక్కడ మనకి క్వశ్చన్స్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకే.
race around SR T to T. Open with. సో మనకి స్టెప్స్ ఇంపార్టెంట్ కదా, సో ఈ స్టెప్స్ కాపీ చేసేసుకుంటాను. సో నెక్స్ట్ మన క్వశ్చన్ ఏంటంటే అమ్మా ఎస్ఆర్ టు జేకే. సో మనకి డి అవసరం లేదు. తర్వాత టీ కూడా అవసరం లేదమ్మా, అయిపోయింది. ఎస్ఆర్ టు జేకే కదా, సో మనం ఎస్ఆర్ జేకే ఓపెన్ చేసేసుకుందాము. సో ఎస్ఆర్ ఇక్కడ ఉంది, సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, ఎస్ఆర్ అండ్ దెన్ జేకే, జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓపెన్ విత్. ఓకే, సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటిమ్మా, ఎస్ఆర్ టు జేకే కన్వర్ట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా, సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటి, అవైలబిలిటీ ఏంటిమ్మా? నీలమోహన్ రెడ్డి సార్. అవైలబుల్ ఏంటి? స్టెప్ 1 లో అవైలబుల్ రిక్వైర్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అవైలబుల్ ఏంటి, రిక్వైర్మెంట్ ఏంటి? రిక్వైర్మెంట్ వచ్చేసి సార్ సార్ రిక్వైర్మెంట్ అవైలబుల్ ఏంటిమ్మా? ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, రిక్వైర్మెంట్ వచ్చేసి జేకే ఫ్లిప్ ఫ్లాప్ సార్. ఓకేనా, సో ఫస్ట్ కేసు అయిపోయింది. సెకండ్ కేసు ఏంటమ్మా, మేక్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఫర్ రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్. సో రిక్వైర్మెంట్ ఏంటిమ్మా, జేకే. సో జేకేలోకి వెళ్దాం, క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ తీసేసుకుందాం. సో దిస్ ఈజ్ ఏ క్యారెక్టరిస్టిక్స్ టేబుల్. ఓకేనా, మా ఈ కేసు చాలా చాలా ఇంపార్టెంట్ మా. సో ఇది కొద్దిగా డిఫరెంట్గా, నేను చెప్పా కదా 8 ఇన్పుట్స్ వస్తాయి, ఎందుకంటే 3 ఇన్పుట్స్ కదా, 2 పవర్ 3 8 ఇన్పుట్స్. సో ఓకే, ఇది తీసేసుకుందాం. ఓకే, తర్వాత ఏంటిమ్మా, మేక్ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్. సో అవైలబుల్ అంటే అవైలబుల్ మనకి ఏమి ఇచ్చారమ్మా క్వశ్చన్లో, జేకే, సారీ ఎస్ఆర్. చూడండి క్వశ్చన్ ఎస్ఆర్ సార్. ఎస్ఆర్. సో ఎస్ఆర్ ఎగ్జైటేషన్ రైట్ మా. సో ఎగ్జైటేషన్ లో మనం తీసుకోవాలి. సో ఇది కావాలి మా, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఒక ఎగ్జైటేషన్ టేబుల్. ఓకే, సో ఎగ్జైటేషన్ టేబుల్ కూడా వచ్చేసింది మా. ఓకేనా, సో ఇప్పుడు చెప్పండి, ఇది ఏదానికి, జేకే. ఓకే, మేక్ ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ అవైలబుల్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఆర్. ఓకే, సో ఫోర్త్ కేసు ఏంది మా, ప్రిపేర్ బులియన్ ఎక్స్ప్రెషన్. సో బులియన్ ఎక్స్ప్రెషన్ క్రియేట్ చేయాలంటే ఇక్కడ మీకు చూడండి 8 ఇన్పుట్స్ ఉన్నాయి, ఇక్కడ 4 ఇన్పుట్స్ ఉన్నాయి, రైట్. సో దీస్ ఆర్ నాట్ మ్యాచింగ్. సో అప్పుడు ఏం చేయాలి, ఒకవేళ మ్యాచ్ అవుతుంది అనుకోండి, డైరెక్ట్ గా దీనికి ఏ మ్యాప్ తీసుకోవచ్చు, దీనికి ఏ మ్యాప్ తీసుకోవచ్చు. బట్ ఇక్కడ మ్యాచ్ అవ్వలే కదా, సో ఈ కేసుకి మనం మ్యాచ్ చేయాలి మా. ఓకేనా, ఈ కేసుకి మనం ఎలా మ్యాచ్ చేయాలంటే చూడండి, ఇక్కడ మ్యాచ్ చేస్తా చూడండి. ఓకే, సో ఈ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఇక్కడ రాసుకోవాలి, అండ్ దెన్ ఎగ్జైటేషన్ టేబుల్ వచ్చేసి మనకి ఎస్ఆర్ కదా, సో ఎస్ఆర్. సో ఈ 2 ఇన్పుట్స్ మా. ఓకేనా, ఎస్ఆర్ సారీ 2 అవుట్పుట్స్. సో ఇక్కడ మనకి క్యూఎన్ బార్, క్యూఎన్ బార్ ఇవి రెండు చెక్ చేయండి. క్యూఎన్ బార్ ఇక్కడ 0 ఏమొచ్చింది మా, 1 మినిట్ ఒక నిమిషం మా. సో ఓకే, 0 0 ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ చూడండి అమ్మా, సో 0 మనకి 0 డోంట్ కేర్ వచ్చింది కదా కదమ్మా. 0 ఏమొచ్చింది, ఇక్కడ 0 జేకే, ఇక్కడ జేకేలో చూడండి. ఓకే, జేకేలో 0 ఏమొచ్చింది, 0 డోంట్ కేర్. 0 సో 0 డోంట్ కేర్. సో తర్వాత 01 కి 10.
వెయిట్ మా ఒక్క నిమిషం. ఇన్పుట్స్ క్యూఎన్ బార్. సో ఇక్కడ మనకి ఇన్పుట్స్ వచ్చేసి క్యూఎన్ బార్. ఓకే, ఈ ఇన్పుట్స్ క్యూఎన్ బార్. సో ఇక్కడ ఇన్పుట్స్ క్యూఎన్ బార్. సో ఇవి రెండు చెక్ చేయాలి మా. ఓకేనా. సో 0 అయితే మనకి ఎంత వచ్చింది? 0 అయితే 0 డోంట్ కేర్. సో ఇక్కడ 0 అయింది. సో 0 డోంట్ కేర్. సో సెకండ్ కేసు ఏందిమ్మా? 0. ఓకే, రెడ్ తీసుకుంటాను. ఓకే, సో 0 ఇక్కడ కూడా 0, ఇక్కడ కూడా 0. ఓకేనా. మనకి ఇక్కడ ఇన్పుట్స్ క్యూఎన్ బార్ కదమ్మా. సో ఇక్కడ మనకి క్యారెక్టరిస్టిక్ టేబుల్లో కూడా 0 క్యూఎన్ బార్కే చెక్ చేయాలి అమ్మా. ఓకేనా. సో ఫస్ట్ కేసు ఏంటి? 0. సో ఇది మర్చిపోండి. ఓకేనా, ఎగ్జైటేషన్ టేబుల్ మర్చిపోండి. సో క్యారెక్టరిస్టిక్ టేబుల్లో స్టార్టింగ్ చూడండి, క్యూఎన్ బార్. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడ కూడా 0 ఉంది. ఓకేనా. 0 ఏమొచ్చిందమ్మా? 0 డోంట్ కేర్. సో సెకండ్ 0, సెకండ్ కూడా 0 ఏమొచ్చింది? 0 డోంట్ కేర్. సో 0 డోంట్ కేర్. ఓకేనా. థర్డ్ కేసు ఏంటిమ్మా? 0 1. సో 0 1కి 1 0. ఓకేనా, థర్డ్ కేసుకి 1 0. సో ఫోర్త్ కేసుకి 0 1 సేమ్. సో 0 1కి ఏమొచ్చింది? 1 0 సేమ్. అర్థమవుతుందా? సో ఫోర్త్ కేసు చూడండి, 1 1. సో 1 1కి ఏమొచ్చింది? డోంట్ కేర్ 0. ఓకేనా. తర్వాత 1 0. సో 1 0కి ఏమొస్తుంది మా? 0 1 సార్. 1 0. 1 0కి 0 1. రైట్. సో 0 1. సో తర్వాత 1 1. 1 1కి డోంట్ కేర్ 0. ఓకే, తర్వాత 1 0కి 0 1 సార్. 0 1. రైట్. అర్థమైందమ్మా. సో ఇక్కడ Yes, మనకి ఫస్ట్ డిజైన్ చేసుకోవాల్సింది క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఫర్ జేకే, ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ లో ఉన్న క్యారెక్టరిస్టిక్ టేబుల్లో క్యూఎన్+1 కంపేర్ చేయాలి విత్ ఎగ్జైటేషన్ టేబుల్. సో మనకి 0 0 వస్తే ఇక్కడ 0 వచ్చింది కాబట్టి 0 డోంట్ కేర్. సో తర్వాత 0 0, మళ్ళీ సేమ్ 0 డోంట్ కేర్. అలా మొత్తం అని మ్యాచ్ చేసుకొని ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ 8 పాసిబిలిటీస్ క్రియేట్ చేసుకోవాలి అమ్మా. సో తర్వాత 8 పాసిబిలిటీస్ కి మనం కే మ్యాప్ డిజైన్ చేయాలి ఫర్ ఎస్ అండ్ ఆర్. సో ఫస్ట్ ఎస్ కి డిజైన్ చేస్తాను. వన్ 2 3 4. ఓకేనా. ఓకే, ఇది ఫర్ ఎస్ మా. ఇది ఎస్ కి తీసుకుంటున్నా. ఇక్కడ ఇన్పుట్స్ ఏంటిమ్మా? సో క్యూఎన్ జేకే. ఓకే, క్యూఎన్ జేకే. ఇక్కడ చూడండి, క్యూఎన్ జేకే ఇన్పుట్స్. సో క్యూఎన్ జేకే. ఓకే, క్యూఎన్ బార్ క్యూఎన్. సో ఇక్కడ జేకే. వెయిట్ మై తీసుకొని ఫాస్ట్గా రాసేయచ్చు. ఓకేనా. ఓకే, సో ఇక్కడ 0 0 0 1 0కి మాత్రమే ఇక్కడ ఇవ్వండి. 1 0 1 1. సో ఇది 1 1 మా. ఓకేనా. సో తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఎస్ కి వచ్చేసి ఇది ఇంకోటి తీసేసుకుందాం, కాపీ చేసేసుకుందాం. ఓకేనా, దిస్ ఈస్ ఫర్ కేమా. ఓకేనా. సో ఇప్పుడు 0 చెప్పండి అమ్మా. 0 ఇవి చెప్పండి ఎస్ కి. హలో, మా 1 minute మా, నెట్ డిస్కనెక్ట్ అయింది. హలో, ఎస్ సార్. ఓ సారీ మా, నెట్ డిస్కనెక్ట్ అయింది మా. 1 minute ఇది అటెండెన్స్ తీసుకుంటాను.
ఓకే మా. సో నా స్క్రీన్ కనిపిస్తుందా? రాజేష్, నీలిమా, హలో మా, నా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఎస్ సార్. ఓకే మా. సో ఇక్కడ చూడండి, మనకి ఆల్రెడీ ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ సారీ ఎగ్జైటేషన్ టేబుల్ క్రియేట్ చేసేసాం. సో తర్వాత కంపారిజన్ చేసేసాం. సో అవుట్పుట్స్ వచ్చేసాయి కదా. సో మనం కే మ్యాప్ డిజైన్ చేయాలి. ఓకే, కే మ్యాప్ ఫర్ క్యారెక్టరిస్టిక్ టేబుల్. ఓకే, క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఇన్పుట్ ఏంటమ్మా? క్యూఎన్ జేకే. ఓకే, క్యూఎన్ జేకే. సో క్యూఎన్ జేకే ఇది వచ్చేసి నేను ఎస్కి డిజైన్ చేస్తున్నామా. సో ఎస్కి వచ్చిన వాల్యూస్ ఏమేమో చెప్పండి ఇప్పుడు. 0 0 1 1 0 0 1 1 don't care 0 1 1 don't care 0 0 don't care. ఓకే, don't care 0. సో 0 0 1 1 0 0 1 1. సో డోంట్ కేర్ 0 డోంట్ కేర్ 0. సో డోంట్ కేర్ 0 డోంట్ కేర్ 0. సో దీన్ని చెప్పండి మా, ఏమేమి మ్యాచ్ చేయాలి? ఇవి రెండు మ్యాచ్ చేసుకోండి. ఓకే, డైరెక్ట్ గా. ఓకేనా? సో ఈ రెండింటికి వాల్యూ ఎంత వస్తుంది మా? ఎస్ ఈక్వల్స్ టు క్యూఎన్ బార్ జే. ఓకేనా? సో తర్వాత దీనికి చెప్పండి, var j. డోంట్ కేర్ 0 0. సో 0 0 0 1 0 1. సో 0 1 0 1. ఓకేనా? సో ఇక్కడ దీనికి మ్యాచింగ్ వచ్చేసి ఎక్కడమ్మా? ఇవి రెండు అయితే. సో అవుట్పుట్ చెప్పండి దీనికి అవుట్పుట్ చెప్పండి అమ్మా. క్యూఎన్ కే. క్యూఎన్ k కే. క్యూఎన్ కదా. ఓకే, క్యూఎన్ అండ్ దెన్ సో రెండిట్లో జే బార్ క్యాన్సిల్ అవుతాయి కాబట్టి కే. రైట్. సో దిస్ ఈస్ కే ఈక్వల్స్ టు QN K. సారీ కే కాదమ్మా, ఎస్ఆర్ కదా ఇది. ఆర్ సారీ ఆర్. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మనకి కావాల్సింది లాస్ట్ కి ఏందమ్మా? సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ నుంచి ఎస్ఆర్ డిజైన్ చేసింది. అవుట్పుట్స్ మనకి ఎస్ఆర్. ఓకే, సో ఇది ఎస్, ఇది ఆర్. సో ఆర్ ఈక్వల్స్ టు క్యూఎన్ కే బార్, క్యూఎన్ కే. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని బూలియన్ ఎక్స్ప్రెషన్స్ అయిపోయింది. సో మనం ఏం డిజైన్ చేయాలి? ఫైనల్ స్టెప్ ఏంటిమ్మా? డ్రా ద సర్క్యూట్. సో సర్క్యూట్ డ్రా చేద్దాం. ఓకేనా? మా సర్క్యూట్ వెరీ ఈజీ మా. సో వచ్చేసి ఓకే, సో మనకి అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి? ఎస్ఆర్. ఓకే, రిక్వైర్మెంట్ జేకే. సో జే బయట ఉండాలి. ఓకే, అవైలబుల్ కాబట్టి ఎస్ ఆర్. ఓకే, క్యూఎన్ బార్. ఓకేనా? సో ఇవి అవుట్పుట్స్. ఇన్పుట్స్ ఏంటివి? ఇన్పుట్ జేకే. సో జేకే ఇక్కడ ఇది ఇచ్చేసండి. ఏమ్మా వేద? సో దీనికి బార్ ఉంది కదా. సో బార్ ఉంది కాబట్టి ఇక్కడ అండ్ గేట్ కి నాండ్ గేట్ క్రియేట్ చేయండి. ఓకేనా? సో నాండ్ గేట్. సో ఈ ఇన్పుట్ వచ్చేసి సో ఇక్కడ నుంచి, సో దెన్ ఈ ఇన్పుట్ వచ్చేసి ఇక్కడ నుంచి. సో ఇక్కడ అండ్ గేట్ మా. ఓకేనా? సో కే డైరెక్ట్ గా పాస్ అవుతుంది ఇక్కడ కే, ఇక్కడ జేకే ఫ్లిప్ ఫ్లాప్. అర్థమైందమ్మా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా?
నో డౌట్ సార్. అర్థమైందమ్మా? సో ఇక్కడ ఫస్ట్ మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఎగ్జైటేషన్ టేబుల్ తీసుకోవాలి. నో డౌట్ సార్. ఓకే. సో క్యూఎన్ Yes, బార్ sir. క్యూఎన్ ప్లస్ 1 కి కంపేర్ చేసుకుంటా మన ఇన్పుట్స్ రాసుకోవాలి. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ కి. సో అన్ని ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత మనం కే మ్యాప్ డిజైన్ చేసి, సో ఇక్కడ క్యూఎన్ బార్ ఉంది కాబట్టి ఇంటూ కదమ్మా, ఇంటూ అంటే అండ్ గేట్. ఓకే. సో ఇక్కడ క్యూఎన్ బార్ ఉంది కాబట్టి దీనికి అండ్ గేట్ క్రియేట్ చేసేసి నాండ్ గేట్, ఇక్కడ ఒక అండ్ గేట్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కన్వర్షన్ ఆఫ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు జేకే ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా మా? ఒక ఫైనల్ ఒక స్టెప్ ఉంది, ఒక కన్వర్షన్ ఉంది, అది అయిపోతే హాఫ్ యూనిట్ అయిపోతుంది. అదొకటి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదామా? వెయిట్ మా, ఎస్ఆర్ టు జేకే, ఎస్ఆర్ టు జేకే మా, ఒక్క 10 minutes ఇవ్వండి చాలు. నేను లాస్ట్ ఒక మళ్ళీ నేను ఇది తీసుకుంటాను మా, అటెండెన్స్. సో అది ఫైనల్ గా నేను పోస్ట్ చేస్తాను. న్యూ. ఓకే. సో ఇది ఈజీ మా, సో అంత కష్టంగా ఏముండదు. ఎస్ఆర్ టు, సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ టు టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకేనా? సో నీలమోహన్ రెడ్డి ఫాస్ట్ గా చెప్పేసేయాలి. వాట్ ఈస్ అన్ అవైలబుల్ అండ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. SR flip flop is available, sir. ఓకే, And T flip flop is requirement, sir. ట్రూ. ఓకే. సో ఫస్ట్ కేసు అయిపోయింది మా. సెకండ్ కేసు ఏంటి? క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ ఫర్ రిక్వైర్మెంట్, నథింగ్ బట్ టీ ఫ్లిప్ ఫ్లాప్. సో క్యారెక్టరిస్టిక్స్ టేబుల్ తీసేసుకుందాం వెంటనే. టీ 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 ఇక్కడ ఉంది టీ. సో జేకే ఇక్కడ ఉంది మా. సో టీ ఫ్లిప్ ఫ్లాప్ ఒక క్యారెక్టరిస్టిక్ టేబుల్ మనం తీసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఇదే కదమ్మా. ఓకే, 4 పాసిబిలిటీస్ వచ్చాయా? 4 పాసిబిలిటీస్. ఓకే. సో తర్వాత ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్, నథింగ్ బట్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ ఉంది. ఎగ్జైటేషన్ టేబుల్ కూడా 4 ఉన్నాయి అమ్మా. సో ఎగ్జైటేషన్ టేబుల్లో క్యారెక్టరిస్టిక్ టేబుల్లో 4 కాంబినేషన్స్ ఉంటే నో నీడ్ టు మ్యాచ్. ఓకే, డైరెక్ట్లీ మనం కే మ్యాప్ డిజైన్ చేసేయచ్చు. కరెక్టే కదమ్మా? క్యారెక్టరిస్టిక్ టేబుల్ ఫర్ Yes, sir. ఎస్ఆర్, సో ఎగ్జైటేషన్ టేబుల్ ఫర్ టీ. ఓకేనా? సో ఇక్కడ కే మ్యాప్ చెప్పండి. కే మ్యాప్. ఓకేనా? కే మ్యాప్ ఫర్ ఎస్మా. ఓకేనా? సో ఎస్ కి మన ఇన్పుట్స్ ఏంటి అమ్మా ఎగ్జైటేషన్ టేబుల్లో? సో ఇవి వస్తాయమ్మా, క్యూఎన్ టీ. ఓకేనా? సో క్యూఎన్ టీ, టీ బార్ టీ, సో క్యూఎన్ బార్ క్యూఎన్. సో ఇక్కడ ఎస్కి ఎంతమ్మా? 0 1 0, డోంట్ కేర్. ఓకేనా? సో మ్యాచ్ ఏమైనాయి? ఈ రెండు మ్యాచ్ అయినాయి. ఓకేనా? సో అవుట్పుట్ ఎంతమ్మా దీనికి? టీ. కరెక్టే కదమ్మా? Yes, sir. సో తర్వాత నెక్స్ట్ త్రూ టేబుల్ తీసుకోండి. సో సేమ్ మా. ఓకేనా? టీ బార్ టీ, సో క్యూఎన్ బార్ క్యూఎన్.
సో అవుట్పుట్స్ ఎంతమ్మా, డోంట్ కేర్ 0 1 0. సో దిస్ ఈస్ ఫర్ ఆర్ మా, ఓకేనా. సో ఇక్కడ ఏం మ్యాచ్ అయింది, ఈ రెండు మ్యాచ్ అయ్యాయి. సో దీనికి చెప్పండి T bar. T bar. టీ బార్. సో ఆర్ ఈక్వల్స్ టు టీ బార్, ఓకేనా. సో ఆర్ ఈక్వల్స్ టు టీ బార్. సో మనకి బులియన్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ బోత్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి మా, లాస్ట్ స్టెప్ డ్రా ద సర్క్యూట్. Sir. ఇన్పుట్ ఏంటి మా, ఇక్కడ ఎస్ఆర్ కదా, ఎస్ఆర్ కదా. సో ఇన్పుట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సర్క్యూట్ డిజైన్ చేసేటప్పుడు ఎస్ఆర్ కి అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ కి సర్క్యూట్ డిజైన్ చేయాలి మా, ఓకేనా. సో అవైలబుల్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి, ఎస్ఆర్. సో ఎస్ ఆర్, ఓకేనా. క్యూఎన్ బార్, ఓకే. సో మనకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి మా, రిక్వైర్మెంట్ ఫ్లిప్ ఫ్లాప్ టీ ఫ్లిప్ ఫ్లాప్ కదా. సో సింపుల్ మా, బ్లైండ్ గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక అండ్ గేట్ తీసుకోండి, ఓకేనా. ఇక్కడ ఒక అండ్ గేట్ తీసుకోండి, ఓకే. సో ఈ రెండు కలిపేసేయండి. ఓకేనా. సో మనకి టీ ఫ్లిప్ ఫ్లాప్ ఎలా వస్తుంది మా, విత్ ద హెల్ప్ ఆఫ్ ఎస్ఆర్ జేకే ఫ్లిప్ ఫ్లాప్ కదా. సో ఇక్కడ మనకి జేకే ఫ్లిప్ ఫ్లాప్ ఒక ఇన్పుట్స్ తీసుకోవాలి, అందుకే ఇలా తీసుకున్నామా. సో తర్వాత టీ ఫ్లిప్ ఫ్లాప్ అంటే ఏంటిమ్మా, సో this input will be carry forward to the R. So this is a T flip flop. అర్థమైందా? Yes, sir. సో T flip flop ఎలా వస్తుందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ JK flip flop. సో ఇక్కడ చూడండి అమ్మా, సో JK కదా, సో అందుకనే మనకి పాస్ అవుతుంది ఇక్కడికి అక్కడికి. ఇక్కడ చూసారంటే కానీ ఇక్కడికి అక్కడ పాస్ అయింది చూడండి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయమ్మా? సో ఆల్ ద కన్వర్షన్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ మా. సార్ ఆర్ కి నాండ్ గేట్ రాదా సార్? 1 minute మా చెప్తాను, 1 minute. సో ఇదేమో ఎస్ఆర్ 2 చెప్పండి మా. ఆర్ కి నాండ్ గేట్ రాదా సార్? టీ బార్ కదా వచ్చింది. యాక్చువల్ గా ఇక్కడ ఒకటే ఇన్పుట్ వచ్చింది మా, ఓకేనా. మనకి 2 ఇన్పుట్స్ లేవు, అర్థమైందా? హలో, ఎస్ సార్. సో ఇక్కడ మనకి ప్రీవియస్ టైంలో చూసుకున్నారంటే కన్నా 1 minute మా. సో ఇక్కడ మనకి ప్రీవియస్ గా మనం ఏం తీసాము, SR to JK ఇక్కడ ఉంది మా. SR to JK. సో ఇది చూడండి, సో SR to JK లో మీకు ఇక్కడ ఎన్ని ఇన్పుట్స్ వచ్చాయమ్మా, 2 అవుట్పుట్స్ వచ్చాయి, ఓకే, అండ్ గేట్. సో ఇక్కడ కూడా 2 ఇన్పుట్స్ వచ్చాయి, సో విత్ అండ్ గేట్ ఇంటూ, ఓకేనా. అండ్ గేట్ అంటే ఇంటూ. సో అందుకోసం మీరు ఇక్కడ అండ్ గేట్ అటాచ్ చేశారమ్మా, అండ్ గేట్ అటాచ్ చేసి విత్ బార్ ఇచ్చారు. కానీ ఈ కేసులో ఎలా ఉంటుందంటే SR to T ఫ్లిప్ ఫ్లాప్ లో సో మీకు అండ్ గేట్ మాత్రమే యూస్ చేయాలమ్మా. సో ఇక్కడ ఆల్రెడీ ఇన్పుట్స్ వచ్చేసి 5 ఇన్పుట్స్ డైరెక్ట్ గా పాస్ అవుతాయి, బట్ ఇక్కడ ఉంటాయి కదా. సో ఇక్కడ మనకి అవుట్పుట్స్ వచ్చేసి టీ బార్ మాత్రమే వచ్చాయి. సో డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఇన్పుట్, ఓకే. సో ద డైరెక్ట్లీ టీ విల్ బి ద ఇన్పుట్ టు బోత్ ద అండ్ గేట్స్. అది మా, అర్థమైందా? ఓకే సార్. ఓకే మా, అది డిఫరెంట్ మా. దానికి ఇక్కడ ఒకటే ఇన్పుట్ ఉంటుంది, అక్కడ మల్టిపుల్ ఇన్పుట్స్ ఉంటాయి, నథింగ్ బట్ 2 ఇన్పుట్స్. సో ఇక్కడ చూసారంటే కదా, సో ఇక్కడ QN J, ఇక్కడ QN K. సో ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి కాబట్టి అండ్ గేట్ కదమ్మా. సో అందుకని ఇక్కడ నాట్ గేట్ అప్లై చేశాడు, దీనికి నాట్ గేట్ ఇవ్వలేదు. దీనికి ఇంకో రకం కూడా రాయొచ్చు, ఓకేనా. QN ఇన్పుట్ కి నాట్ గేట్ ఇచ్చేయచ్చు, ఓకే. అది కొద్ది క్రిటికల్ ఉంటది, వాళ్ళు అర్థం చేసుకోలేరు. సో మనం బేస్డ్ అపాన్ దేర్ అండర్స్టాండింగ్ ప్రకారంగా వెళ్ళాలి కాబట్టి మనం ఇలా సర్క్యూట్ డిజైన్ చేయాలి.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇందులో? No. మనం ఏమేమి కన్వర్షన్స్ చెప్తారా నాకు?